శ్రీ శివాయ గురవే నమః. ఆగస్టు భూమి ఎలా వస్తుంది? ఏమిడికింత మాత్రమున ఏ నరుగుంచని నీవు సంయమి. ఏమిడికింత మాత్రమున ఏ నరుగన్ జని నీవు సంశయమి. గ్రామణితోడని ననుపగా సౌదించెనంచు పల్కి తత్కామిత వస్తు విమ్ము చెరికాల కృతికోగ్ర తపస్సమాధి నిష్ఠామిత భేదమెల్ల నిమిషార్థములో నుడవోమునట్లుగా. ఇంత మాత్రం నాకు ఈ పరిణామం కలదే. దీని ఈ పాటికే ఈ అల్ప విషయానికే నేను అరుగను వెళ్ళుట ఏమిటి? నువ్వు వెళ్ళి ఈ సంయమాగ్నితోను, సంయమీయాగ్నం అంటే మునినాయకునితో ఏను అనుపముగా పంపగా సముదించితని చెప్పు అని పలికి నుడివి చిరకాదీర్ఘము కూడా చేయబడిన ఉగ్ర భయంకరమైన తపస్సమాధి నుండి ఏకాగ్రమైన చేతమైన ధ్యానము యొక్క తత్పరత్వం యొక్క తత్పరతాయాం శబ్దాసనం అపరిమితమైన భేదము ఆయాసం నిమిషార్థములో రెప్పపాటి యొక్క సగము లోపలే స్వల్పకాలంలోనే తొందరలోనే ఊడిపోవునట్లుగా మావునట్లుగా తత్తాసం చేత అగస్త్యం చేత కామిత కోరబడిన వస్తువు ద్రవ్యమును ఇవ్వు అని చెప్పారు. ఈ పాటి అల్ప విషయము నేను వెళ్ళనేలా, నీవు పోయి అగస్త్యంతో నేను పంపగా వచ్చిస్తేనని పలికి చిరకా తపస్సమా నిష్ఠునన్ను కడిన బడ్డిక చేత వెంటనే రోడ్నట్లుగా అంటే వెంటనే సంతోషించినట్టుగా స్వేద తీసినట్టుగా వాంఛనార్థం నసుకుని కోరిక నెరవేర్చు అని శివుడు బ్రహ్మతో చెప్పాడు. నిమిషము సహజమే రెప్పాటి కాలం 16-70 సెకండ్ల కాలాలు. నిమిషార్థము 8-70 సెకండ్ల కాలం. ఉడుగు పోవు బూడిపోవు ఘటక ప్రక్రియ. వికృతము కౌముది ముక్తా కౌముది. బాలవ్యాకరణంలో కూడా శ్రద్ధఫలం అనితర అని కృపారస తరంగితాంతరంగుండే మహాదేవుడు అది చెప్పంగానే మహాదేవుడితో శబ్దమునకు మహశ్శబ్దమున బావుట శివుని విషయమునే ఉంటుంది. ఇది మహత్వ సూచకం. మహదాది పదము సూత్రం కూడా. ఆ మహాదేవుడు ఉన్నాడని బసప్రాణంలో కూడా శ్రీ మహాదేవు నామం బోలున్నవే మహిని ఇటువంటి ఇతరే దేవులకు అని బసప్రాణంలో చెప్పాడు బసవేశ్వరుడు. బసపురాణకర్త. దేవతాపతి శచీదేవి కూడా తలంచే హవ్యమాహరింపన అగ్ని కోరే జముడు ధర్మాధర్మ నరసరణి విచారించే నరభోజనాపేక్ష బోరెన ఆసుర దేశ కాలమున్న ఎన్న దివిరే నంభోభర్త కరువలే తన ఇచ్చ తరుగొన్ తిరుగందొడగే తన ధనపతి సంతత త్యాగ మీద తల మీద పెట్టే ఈశాడిక భూతికేనయ మనియే అఖిల లోకైకనాథుని ఆజ్ఞ వలన నిరుపమానంద విహరణ గరిమ మెరయ్య వారి ఉల్లాసమునకు భావమునలం పొంగి అగస్త్యుని ప్రత్యక్షమయ్యే విధంగా లోక అన్నిటికీ కూడా అధిపతి యొక్క శివుని యొక్క ఆజ్ఞ వలన సాట్లైన ఆనందముతో విహారంతో ఆచరణ వెల్లడిస్తున్నట్లుగానే సురేశ్వరుడు, ఇంద్రుడు, దేశం పౌరామి అందరూ కూడా విహరించడానికి ఇష్టపడ్డారు. భూమి నీరు రావటానికి అగ్ని ఆసనుడు అభయము దేవతలకు ఉద్దేశించిన హోమద్రవ్యము హవ్యే కవ్యే దైవ ప్రేతి ఆ నామరం ఆరగించుటకు కోరిన ఆక్షేపించాను. అగ్నిముఖులై దేవా శ్రీ అని ఈ అనుప్రమాణం పడే దేవతలకు ఆహారం అగ్నిముఖమున నుండు. యముడు ధర్మపుణ్యము యొక్క ధర్మపుణ్యాయమ న్యాయ స్వభావాచార సోమపాహ అని అమరం. అధర్మము యొక్క సరైన మార్గము యొక్క విచారించను పరిశీలించను. అసుర నైరుతి నరభోజన మనుష్య భక్షణము యొక్క ఆపేక్షను కోరిక చేత ప్రవర్తన. అసుర నైరుతి రాక్షసుడు అసురాకురుడు రాక్షస కోణ భక్రవ్యాధి కవ్యారు అశ్రుప్రాసజ అని కర్బుజో నికషాత్మజ నైతో యాతురక్షస్య అని అమరం. అదే చెప్పారు. దాని అసురేంద్ర దైత్యేయ ధనుజేంద్రాయుధ నవాహన అమర కోసం దైత్య దానవ వాసురుల దానవ అసురులకు ఐక్యమే కవి సమయం ప్రసిద్ధం కనుక దైత్య దానవ వాసురాణం ఐక్యం యథా తత్ర హిరణ్యాక్షై హిరణ్యకశ ప్రహ్లాద విరోచన
బాణాదయో దైత్యా విప్రచిత్తిమ శంబరముని పులోత్తమ శంబరముచి పులోమ ప్రభుత యో దానవా బలవృత విక్షురంత విష పర్వదయో అసురా తేషాం ఐక్యం కావ్యమీమాంస ఇందు రాక్షసును కూడా తీర్చుడ గ్రాహ్యం. అంబభర్త జరారేత వరుడు దేశకాము అన్నం ప్రకాశించగా తీవ్రను పూనెను. గాజ తన యొక్క ఇచ్ఛను కోరిక చేత కోరిక అనుసరించి ఇచ్ఛానుసారిగా స్వేచ్ఛగా తిరగను. ఈ ధనపతి కుబేరుడు ఎల్లప్పుడూ దానము వస్తువులకు తలపెట్టినటువంటి ఈశాన్యపతి ఈశానుడు శివమూర్తి వేదం. ఇక ఇది పైన పూత ఐశ్వర్యము పూతికిన ఐశ్వర్యం అష్టైశ్వర్యములకు అంటే నేను ఒక్కడనే అని అన్యులు లేరు అని భావించాను. వారి యొక్క ఇంద్రాదిక్పాల యొక్క ఉల్లాసములకు సంతోషములకు భావన మనస్సునందు పొంగి పొరలి సంతోషించి అజుడు బ్రహ్మదేవుడు అగస్తుని కుంభసమునే కేవటం పూర్వభాగమున ప్రత్యక్షం అయ్యను. అంటే తమ పదవులకు అగస్తుని తపస్సు మూలన భంగము కలుగునేమో అని మనోభ్యాత భావించిన అష్టదిక్పదులు స్వస్థులైనటువంటి ఈ పద్యం వివరించబడను. శచి సాంగత్యము సుఖం లేకుండాంతవరకు భోగవిముక్తుడయ్యున్న అగరీంద్రుడు శచిని కూడా తలచాను. తిండీలు చింపని అగ్నిదేవుడు హోమద్రవ్య భక్షణమును అపేక్షించాను. పుణ్యపాప మార్గమును వివరించక తన ధర్మము నిర్వహణము విముఖుడయ్యున్న యముడు మరలా పుణ్యపాప విచారణ మొదలుపెట్టాను. భోజనము చేయ బుద్ధిపుట నైరుతి నరభోజన వాంఛ కలవాడయ్యను. దేశకాల విస్మృతికి లోనైన వరుణుడు దేశకాలమును గణింపపోనేను. సంసార వాంఛ లేకునను తిరుగ తప్పక ఉన్న తిరుగు వాయువు తన ఇష్టానుసారముగా తిరగసాగాను. ధనవాంఛ ఉడిగిన కుబేరుడు నిర్గంత దానములు చేయ నిలబెట్టను. ఈశాడు తన ఇష్టైశ్వర్యమును పరుల పరులు కాక తనకే దక్కినని భావించాను. ఈ విధంగా వాళ్ళు చేశారన్నమాట. ఇంకా ఎలా ఉంది తన అష్టమూర్తులు ముఖ్యం అని ఉత్పత్తములు పడాయి. కుబేరుడు ఏ నదుడన్ము నీంద్ర పరమేశ్వరు నీకు అభిశ్రుతంబు నన్ను నియమించే పంచే పరమయ్యది వేడుమన్న అభ్రంగంగా నదిని తెచ్చిచన ఇతట అఖండ ప్రతిం గ్రహింపజేయవే దానమనోరథంబు ఫైతంబగు నాకు పయోజ సంభవాన్ని ఓ అగస్త్యమోని నీ నేను బ్రహ్మని నీ అభిష్టమోని ఇమ్మని ఈశ్వరుడు నియోగించి పంపాడు. నీ కావాల్సిన వరమేమో అడిగింది అని అర్థించాడు. ఆకాశంగా ఇచ్చుట జీవనదిగా ప్రవహింపజేయము దానిచే నా కోరిక ఫలవంతం అన్నాడు. అనగానే ఆకాశంగా నది గూర్చి ప్రవహింపజేయమని అగస్త్యుడన్న అనంతరం బ్రహ్మ ఆకాశమును కనుగొనగా సువర్ణమయము కాంతి సంపదతో కెరటముల ముఖరత్వ సముద్ధితో ఆకాశంగానే ప్రవాహము వచ్చింది. దాని గాంచి బ్రహ్మ నది సువర్ణ శోభతో కూడింది. ముఖరత్వం సంపద కనుక ప్రకటమగునట్లు సువర్ణముఖరీ నది అని ప్రఖ్యాతి కలుగజేశాను. సువర్ణముఖరి ముఖర శబ్దమునకు స్త్రీలింగరు ముఖర పలికను విధంగా ఉన్నమాట. సువర్ణముఖరి నావుడు దమ్మి చూలి గగనంబు కనుగొనగా సువర్ణ శోభావి విభవనంబుతో బహుళ గంగ మహాముఖ తత్వ సంపదం దేవ నదీచరంబు సనుదించిన గాంచి విరించి తద్గుణ శ్రీ విలయన్ సువర్ణముఖరీ ప్రథదానికి కలుగంజేయుచు కానీ ఈ ఋషిని బట్టి ముఖరి అనే రూపమే వాడబడింది. సువర్ణ సభ సాధించినది ఉత్పత్తి అని అలా చెప్పి బ్రహ్మదేవుడు అంతర్హితుడయ్యారు. అగస్త్య మహర్షి సంతోషించింది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన ఈ పర్వతం అగస్త్యగిరి అనే పేరు వచ్చింది. సువర్ణముఖరి నది దిగంతమును పగులినట్లు శబ్దించు రాగా ఆకాశం నీటితో ప్రతి ప్రకాశించడమైంది. అమరం అంగీసదర్థే అభివ్యాప్తో సీమార్థే ధాతుయోగదే అని అమరం ఆ చెప్తూ తర్వాత